నమస్తే అండి, పద్మావతి ఛానల్కి స్వాగతం. హలో పిల్లలు, హలో పెద్దలు. ఇవాళ మనం గురుగాంలో ఉన్న తంగమణి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టారో చూద్దాం. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో మా ఇంట్లో బొమ్మల కొలువు మేము ఎలా పెట్టామో మీరు చూసారు. ఈ ఇయర్ తంగమణి ఆంటీ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టారో చూద్దాం. గురుగాం ఢిల్లీ దగ్గర ఉంటుంది. గురుగాం ఏ స్టేట్లో ఉంటుంది? హర్యానా స్టేట్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఆంటీ ఎలా పెట్టారు బొమ్మలు చూద్దాం. మంత్ వైజ్ ఫెస్టివల్స్ ఏవైతే ఇండియాలో మనం మంత్ వైజ్ ఫెస్టివల్స్, ఇండియాలోనే కాదు వరల్డ్ వైజ్ హిందూయిజం వాళ్ళందరూ మంత్ వైజ్ చేసుకునే ఫెస్టివల్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మంత్ వైజ్ ఫెస్టివల్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ మాసం ఏమొస్తుంది మా పిల్లలు? మనకి చైత్రమాసం. చైత్రమాసంలో ఏం ఫెస్టివల్స్ చేసుకుంటాం మనం? గురుపౌడ, ఉగాది, శ్రీరామనవమి. అలాగే రెండో నెల వచ్చేటప్పటికి మనకి వైశాఖ మాసం. వైశాఖ మాసంలో ఏం పూజలు చేసుకుంటాం? ఏం ఫెస్టివల్స్ వస్తాయి? పండగలు, అక్షతృతీయ. ఓకే. తర్వాత జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పండగలు ఏంటమ్మా? వట సావిత్రి వ్రతం, పోలాల అమావాస్య. జ్యేష్ఠ మాసం అంటే జూన్. నెక్స్ట్ ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో వచ్చే పండుగ ఏంటి? పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, అవి వస్తాయి. ఇది జూలై నెలలో వస్తుంది అన్నమాట మనకి మెయిన్గా. తర్వాత శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మీ అందరికీ తెలుసు కదా పిల్లలు, మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, నాగపంచమి చేసుకుంటాం. తర్వాత భాద్రపద మాసం. భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి వస్తుంది. మనం వినాయకుడిని పూజ చేసుకుంటాం. తర్వాత భాద్రపద మాసం చూసారా పిల్లలు ఎంత చక్కగా ఏ నెలలో ఏ పండుగలు వస్తాయని మీకు ఎంత క్లియర్గా చెప్పారో. దీనివల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసం అంటే ఇప్పుడు అక్టోబర్లో మనం ఏ పండుగలు చేసుకుంటాం? నవరాత్రి, దీపావళి. అంటే దుర్గా పూజలు, దీపావళి చేసుకుంటాం అన్నమాట. తర్వాత కార్తీక మాసం అంటే నవంబర్లో ఏం చేసుకుంటాం? మనం తులసి వివాహం అది చేసుకుంటాం. తర్వాత మార్గశిర మాసంలో మనం గీతా జయంతి, నృసింహ జయంతి చేసుకుంటాం పండగలు. దీని తర్వాత వచ్చిన నెల పుష్యమాసం. అంటే జనవరిలో మనం ఏం చేసుకుంటాం? సంక్రాంతి, పొంగల్, భోగి, సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత మాఘమాసంలో రథసప్తమి అంటే సూర్యుడికి పాలు పొంగిస్తాం కదా, అది. తర్వాత బసంత పంచమి, ఆ రోజు సరస్వతీదేవికి పూజ చేసుకుంటాం. బాగా చదువు రావాలి, మనం మంచిగా అభివృద్ధిలోకి రావాలి అని. తర్వాత పాల్గొన మాసం అంటే మార్చ్లో ఏ ఫెస్టివల్స్ వస్తాయి పిల్లలు? హోలీ. మీకు అందరికి చాలా ఇష్టం కదా, కలర్స్తో నీళ్ళతో ఆడుకుంటారు. తర్వాత మహాశివరాత్రి. ఓకే. ఇలా 12 నెలలకి 12 మాసాల్లో 12 నెలల్లో మనం రకరకాల పూజలు ఫెస్టివల్స్ చేసుకుంటాం. తర్వాత ఈ బొమ్మల కొలువు చూడండి పిల్లలు, ఎన్ని మెట్లు పెట్టారు? 5 మెట్లు పెట్టారు. ఎంత బాగా పెట్టారో చూసారా పిల్లలు? మొదటి మెట్లో వినాయకుడు, అమ్మవారు. రెండో మెట్లో రాజు, తర్వాత నారదుడు, ఇవన్నీ బొమ్మలు పెట్టారు. దశావతారాలు అవి పెట్టారు. తర్వాత 4వ మెట్టుకు వచ్చేటప్పటికి రాములు వారు పట్టాభిషేకం బొమ్మ, తర్వాత దుర్గాదేవి బొమ్మ అవి పెట్టారు. తర్వాత ఇది చూడండి, ఇందులో హనుమంతుడు, రాముల వారిని లక్ష్మణుని ఎత్తుకుని వెళ్తున్న బొమ్మ ఉంది. నెక్స్ట్ 5వ మెట్టు సేటు. ఇలా 5 మెట్లలో రకరకాలుగా బొమ్మలు అవి పెట్టారు. చూసారా పిల్లలు? 12 మాసాలకి 12 బొమ్మలే కాకుండా ఇక్కడ పిల్లలు మీరు ఆడుకుంటే రకరకాల గేమ్స్ కూడా పెట్టారు. దీంతో ఇవి ఏంటంటే మీకు బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది. ఫస్ట్ లూడో, అష్టాచమ్మ మీరు ఆడతారు కదా, అది. తర్వాత పచ్చిస్పాళి, తర్వాత వామన గుంటలు, తర్వాత మీరు గోళీలతో ఆడతారు కదా, మార్బుల్స్ ఆట. ఇలా రకరకాల ఆటలు ఇవన్నీ ఆడితే ఏంటంటే మీకు చాలా బ్రెయిన్ పెరుగుతుంది, మీకు చాలా ఫ్రెష్ అవుతారు. కానీ ఇప్పుడు పిల్లలు మీరు అందరూ ఎక్కువ మటుకు మీకు వీడియో గేమ్స్ అవే ఆడాలని ఉంటుంది కదా, కాకుండా ఇలాంటివి కూడా మీ పేరెంట్స్తో కూర్చొని, మీ ఫ్రెండ్స్తో కూర్చొని ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటే మీకు చాలా మంచిగా జ్ఞానం వస్తుంది. మీరు ఇవన్నీ మ్యాథ్స్కి సంబంధించిన గేమ్స్ అనమాట.
ఇది యోగా అండ్ జిమ్ స్టూడియో పిల్లలు. సరే డిఫరెంట్ రకరకాల ఆసనాలు, బటర్ఫ్లై ఆసన, బ్రహ్మముద్ర, బ్రహ్మరి, గోముఖ ఆసనం. ఓకే, ఇదంతా ఒక జిమ్ సెంటర్ లాగా పెట్టారు. ఇవాళ రేపు మనకంతా ఇంట్లో ఉండిపోయి కరోనా అని మనమేం బయటికి వెళ్ళకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటున్నాం కదా. ఈ కనీసం ఈ బొమ్మల రూపంలోనే మనం చూస్తే మనం కొంచెం యోగా చేసి బాగా ఎక్సర్సైజ్లు అవి చేస్తామని అన్నారు అనమాట. ఇవి రకరకాల ఆసనాలు, అవి ముద్రలు. చూసారా పిల్లలు ఎంత బాగా పెట్టారో ఈ బొమ్మల కొలువు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం గురుగాంకి బొమ్మల కొలువు అవి చూడడానికి. ఎంత బాగా పెట్టారు కదా. ఇది మనం దసరాలో పెట్టుకుంటే బొమ్మల కొలువు. ఇది మన ఒక కల్చర్ని, ట్రెడిషన్ని బాగా చూపిస్తుంది. దాంతోపాటు మనకి ఈసారి మనం ఏం నేర్చుకున్నాం, 12 తెలుగు నెలలు 12 మాసాల్లో వచ్చే రకరకాల పండగల గురించి తెలుసుకున్నాం. ఓకేనా పిల్లలు. దాంతోపాటు ఏ ఆటలు ఆడితే మనకు విజ్ఞానం పెరుగుతుంది, మనకు నాలెడ్జ్ వస్తుంది, అది తర్వాత యోగా చేస్తే ఏంటి అవుతుందని కూడా తెలుసుకున్నాం. ఓకే పిల్లలు, ఇవన్నీ మీరు బాగా చేస్తారని అనుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.